బిగ్ బాస్ అగ్ని పరీక్షకి పిలిచి అందరిని అవమానిస్తున్నారని చాలా కాంట్రవర్సీ నడుస్తుంది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా బిగ్ బాస్కు ఉన్న ఒక పేరు కూడా ఒక అగ్ని పరీక్ష వల్ల పోతుందని చెప్పేసి అనిపిస్తుంది. సో అక్కడ మీరు జడ్జిలు ఉన్నారు కాబట్టి జడ్జిల్లాగా ప్రవర్తిస్తే బాగుంటుంది. నాకు తెలిసి అగ్ని పరీక్ష అని పెట్టింది ఎవరైతే కామనర్స్ లోపలికి వెళ్ళి కొన్ని చిల్లర పనులు చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేయకుండా వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తారేమని చెప్పేసి అనిపిస్తే, మీరు జడ్జి ప్లేస్లో ఉండి మీరే చిల్లర పనులు చేస్తే ఎట్లా? సో అది కరెక్ట్ కాదని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపించింది. ఇంకోటి, ఎవరన్నా పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళ టాలెంట్ ఏందో మనం కనుక్కోవాలి, అంతేగాని మీరు ఉన్న మాటలు లేని మాటలు లేకుండా మీరు ట్రాన్స్జెండరా, నీ వీడియోల వల్ల ఏం లాభం, ఇవన్నీ కరెక్ట్ కాదు. మరి మీ సినిమాల వల్ల ఏం లాభము? సొసైటీకి మొత్తం చెడ్డ పేరే కదా. గౌతమ్ ఎస్ఎస్సి సినిమా వచ్చింది, ఒక అవారాగాడ్ సినిమా. అది చందమామ సినిమా వచ్చింది నవదీప్ది, అది పెళ్లి కాకముందుగా కడిపెట్ల చేయాలని చెప్పేసి సినిమా తీసిర్రా. సో మనం ఏదన్నా ఒక మనిషి గురించి మొత్తం క్లారిటీగా తెలుసుకుంటే కదా మనకు తెలిసేది. సో ఏం తెలియకుండా నోరేసుకొని పడిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది అగ్ని పరీక్ష అయితే లాగా లేదు, నిజంగా అవమానించే పరీక్ష లాగా ఉంది. ఇంకా శ్రీముఖిని అయితే నిజంగా షోకి యాంకర్గా పెట్టిర్రో, నిజంగా ఆమె షో ఆఫ్ చేయడానికి యాంకర్గా పెట్టిర్రో నాకు అర్థం అవ్వట్లేదు. చాలా ఏమంటారు, గలీజ్గా ఒక కామన్ మ్యాన్స్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వడం కూడా వాళ్ళకి రావట్లేదు. సో ఓవరాల్గా నాకైతే నచ్చలేదు. అది అనడం కరెక్ట్ కాదు, వాడు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఒక కంటెంట్ ఇచ్చినప్పుడు శ్రీముఖితో చేయడం అవసరం లేదు, శ్రీముఖిని అక్కడ పిలిచి కూడా చేయొచ్చు కదా. ఇంతలా నోరేసుకొని మనం ఏమంటే ఫేస్బుక్లల్లా యూట్యూబ్లల్లా తిరిగినట్టు ఆడికి వెళ్ళి ఆమె మీద అరవడం కూడా కరెక్ట్ కాదు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, వీరు రన్నింగ్ రాజాకి కామన్ సెన్స్ లేదు, శ్రీముఖి కూడా కామన్ సెన్స్ లేదు. సరే వాడంటే బయట నుంచి వచ్చిండు కామన్ మ్యాన్ లాగా, నువ్వు సెలబ్రిటీవే కదా, నీకంటూ కొంచెం ఏమంటారో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని తెలిసి ఉండాలి కదా. నువ్వు ఏం తెలియకుండా నువ్వు కూడా అట్లా చేస్తే ఎట్లా? సో ఓవరాల్గా వీళ్ళు చేసే ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది బిగ్ బాస్కి చెడ్డ పేరు తీసుకురావడానికి ఉంది. ఆల్రెడీ చాలా పెరిగిపోయింది. నిజంగా మీకు ఫేమ్ చేయాలంటే, టీఆర్పీ రావాలంటే మీరు ఏదైనా యాక్టివిటీస్తో చేయండి, అంతేగాని మనుషుల ఏమంటారు మనోభావాలు దెబ్బతీసేటట్టు అయితే మాట్లాడకండి. సో మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు ముగ్గురే ఉంటారు, సో ఆ ప్లేస్ మొత్తం మీదే. కానీ ఎప్పుడైతే బయటకు వస్తారో మాలాంటి వాళ్ళ కోట్లాది మంది వాయిస్ అనేది రేజ్ అవుతుంది. సో ఇంపాక్ట్ మీకే పడుతుంది. ఒక అగ్ని పరీక్షతో ఆడికే అయిపోదు కదా, బయటికి రావాలి కదా. సో ఎవరితోనన్నా కొంచెం ఏమంటారు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ లాగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది.